నమస్తే. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే భారీ బహిరంగ సభతో పాటు ఉస్మానియా డెవలప్మెంట్ సంబంధించి 1000 కోట్లు ప్రకటించి జీవో మాత్రం విడుదల చేశారు. కానీ ఇంకా నిధులు మాత్రం రిలీజ్ కాలేదు. సో అయితే నిజాము కాలేజ్ సంబంధించి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 12 కాలేజీలు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. నిజాం కాలేజీ ముఖ్యంగా సమస్యలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా బకాయిలో ఉన్నట్లు కూడా విద్యార్థులు ఇక్కడ ధర్నాకు చేపడతా ఉన్నారు. గతంలో కూడా చాలాసార్లు కూడా ప్రొటెస్ట్ చేశారు. ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తూ విద్యార్థులు అయితే వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అయితే ధర్నా చేశారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏపీపీ విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే. ప్రధానంగా సమస్య ఇప్పుడు నిజాం కళాశాల కేంద్రంగా ప్రధాన సమస్య అంటే ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బకాయిలు ఇవైతే పెండింగ్లో ఉన్నాయి. మొత్తం బకాయిలు 15,50,00,000 స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయన్న నిజాం కాలేజ్ కేంద్రంగా. ఆ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ఇప్పుడైతే ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, టీసీలు తీసుకోవాలన్నా పేమెంట్ చేయవలసి వస్తుంది. ఎంత లేదని ఒక్కొక్కరిది 60-70 వేలు ఉంది. మేము నిజాం కాలేజీకి వచ్చేది ఈ స్కాలర్షిప్ డబ్బులతో మా చదువు అయిపోతుంది. నిజాం కళాశాల దోస్తులు అప్లై చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులు అనుకుంటే ఈ నిజాం కళాశాల అంటే పేరు ప్రత్యేకిస్తున్న కాలేజీకి వస్తే మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనుకొని వస్తారు. వీటికి రాగానే ఏమైంది, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ స్కాలర్షిప్లు పెండింగ్లు అట్లే ఉండిపోతున్నాయి, బకాయిలు పెరుగుతూ ఉన్నాయి. ఏమన్నా విద్యార్థులు ఏమవుతుంది, వాళ్ళ జోబులోంచి తెచ్చి కట్టవలసి వస్తుంది. ఆ విద్యార్థులు ఏమనుకుంటారంటే నా చదువు నా తల్లిదండ్రులకు భారం అవుతుందని చదువు ఆపేసుకుంటారు. ఇప్పుడు నిజాం కాలేజీలో డిగ్రీ వరకే చదువుతారు కానీ పై చదువులకు ఎవరు పోతలేరు. పీజీలు పిహెచ్డీలు ఎవరు చేయలేకపోతారు. ఎందుకంటే ఈ కాలేజీలో ఇక్కడ వరకే ఆపేస్తున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్లు ఇళ్ళనే ఉండిపోతున్నాయి. వాళ్ళు ఫీజులు కట్టలేక సర్టిఫికేట్లు బయటికి రాక చదువులు ఆపుకొని ఏదో మెకానిక్ షెడ్లను, ఏదో ఇప్పుడు ఇన్స్టామార్ట్లను ఎల్లో డెలివరీ బాయ్స్ లాగా పనిచేస్తారు. కానీ పై చదువులకు పోలేకపోతారు. అలా భవిష్యత్తు కూడా మంచిగా ఉండలేకపోతుంది ఈ నిజాం కాలేజీ కేంద్రంగా అయితే. ఓకే, ఇప్పటి నుంచి అంటే ఈ నిలుదురు ఎన్ని ఇయర్స్ సంబంధించి మొత్తం? ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే 83,000 కోట్లు ఉన్నాయి. అదే నిజాం కాలేజ్ కేంద్రంగా 15,50,00,000 స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. అవి విడుదల చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు స్కాలర్షిప్లు విడుదల చేస్తే ఒక విద్యార్థి రూపాయి కూడా కట్టకుండా ఆయన సర్టిఫికేట్లను తీసుకొని పోతాడు పాస్ అయిన విద్యార్థి. ఆ స్కాలర్షిప్ పెండింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కాలేజ్ మేనేజ్మెంట్కి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే కాలేజీలో నడపడానికి కూడా ఫండ్స్ లేకపోవడం వల్ల ఎగ్జామ్ ఫీజులు పెంచుతారు, కండోనేషన్ ఫీజులను పెంచుతారు. ఏమైందంటే భారం మొత్తం విద్యార్థులపైన పడుతుంది. కానీ ఈ గవర్నమెంట్ అయితే ఇంత పట్టించుకోవడం కూడా లేదు విద్యార్థులని. అందుకై మేము ఏదైతే 2025 జూలై 17 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి నిజాం కళాశాలని మొత్తం సందర్శించినప్పుడు ఏమైంది, నిజాం కాలేజ్ గేట్ నెంబర్ 1 కూడా దాకానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 85,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆ సెగతోటే ఏదైతే నిజాం కాలేజ్ ఆడిటోరియంకి వచ్చి నేను ఈ నిజాం కళాశాల పూర్వ విద్యార్థిని కాబట్టి నేను ఈ కళాశాలకు రావడంతో నాకు తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. కాబట్టి పెండింగ్లో ఉన్న బకాయిలు, ఈ కాలేజీని నడపడానికి సదుపాయాలు కావాల్సిన అమౌంట్ను కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటినీ నిజాం కళాశాల సమస్యలన్నింటినీ నేను సీఎం దృష్టికి తీసుకుపోతానని చెప్పి కూడా ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలల వరకు ఆయనకు సోయి లేకనో లేకపోతే సీఎంకి ఆయన ఈ గిస్సి అని కూడా తిరుక్కుంటానో మర్చిపోయినో తెలియదు. కానీ అయితే పట్టించుకోవడం లేదు. అందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల ఆధ్వర్యంలో మేము నిర్ణయించుకుంది ఒకటే, ఏదైతే హామీలు ఇచ్చిండో ఇక్కడికి వచ్చి ఆ దొంగ హామీలు ఎందుకు ఇచ్చిండని ఆయన దిష్టి బొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించినాం. ఇది పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఆయన నిజాం కళాశాల ఆయన చదువుకున్న విద్యార్థి కాబట్టి ఆయన చదువుకున్న విద్యాలయంలోనే ఆయన దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే సిగ్గుతోటైనా ఈ ఫండ్స్ని రిలీజ్ చేస్తాడని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే 85 కోట్లు అన్నారు కదా డిప్యూటీ సీఎం కలిసినప్పుడు, బకాయిలు 15,50,00,000 అన్న ఈ నిజాం కాలేజీకి రావాలి. తెలంగాణ రాష్ట్రానికి ఏమో 83,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది మొత్తం 5 సంవత్సరాలు ఓలార్గా అన్ని కాలేజీలో కలిపి. అయితే ఇప్పుడు దీంట్లో 1000 కోట్లు రిలీజ్ చేసిన సందర్భంగా అవి రిలీజ్ అయితే మీకు వస్తాయని ఆశిస్తున్నారా ఎట్లా అన్నట్టు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఎవరైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, మేము 1000 కోట్లు ఇస్తానంటూ జీవో మాత్రమే ఇచ్చిండు. జీవోకి మాత్రమే ఆ 1000 కోట్లు పరిమితమైనవి. కానీ ఇంకా కాలేజ్ అకౌంట్లో వల్లే, ఉస్మానియా యూనివర్సిటీ అకౌంట్లో వల్లే. ఒకవేళ పడితే మా నిజాం కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి ఆ 1000 కోట్ల నుంచి మాకు కూడా కొన్ని డబ్బులు వస్తే ఈ కళాశాల నడపడానికి కూడా యాజమాన్యానికి మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది అది ఒకటే. లేకపోతే
ఆ 1000 కోట్లు ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఈ నిజాం కళాశాల విద్యార్థులకి సెక్రటరేట్ అసెంబ్లీ ఎంతో దూరం లేదు. ఒకనాడు అనుకున్నామంటే అసెంబ్లీ ముట్టడి పెడితే ఆ సిగ్గుతోటైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తారని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది విద్యార్థులు కలెక్ట్ చేసుకొని పే చేస్తారు అన్నట్టు, అంటే దేని తీసుకుంటా ఉన్నారు ప్రధానంగా? ఇప్పుడు విద్యార్థులు ఎందుకంటే ఇప్పుడు కాలేజ్కి స్కాలర్షిప్లు వస్తాయి. స్కాలర్షిప్లు వచ్చిన దాంతో అటానమస్ బాడీ కాబట్టి ఈ కాలేజే పేమెంట్ చేయాలి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే కాలేజ్ మేనేజ్మెంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీకి కానీ వర్కింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ కాలేజ్ మేనేజ్మెంటే ఇవ్వాలి. ఇవ్వడంతో ఏమవుతుందంటే ఆ స్కాలర్షిప్లు అట్లే పెండింగ్లో ఉంటున్నాయి. ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే డబ్బులు కట్టి సర్టిఫికేట్లు తీసుకున్నది ఎందుకు అన్నట్టు ఈ సర్టిఫికేట్లు ఇన్ని అయిపోతున్నాయి. ఆడేమవుతుంది కాలేజీకి భారం అవుతుంది. అది కాకుండా దీనికి క్యాంపస్ హాస్టల్ ఉంటాయి. నిజాం కాలేజీకి ఒకటి గర్ల్స్ హాస్టల్, యూజీ గర్ల్స్ హాస్టల్, యూజీ బాయ్స్ హాస్టల్, మళ్ళీ పీజీ బాయ్స్ హాస్టల్, పీజీ గర్ల్స్ హాస్టల్, అట్లా 4 హాస్టల్ ఉంటాయి. ఆ 4 హాస్టల్ మెయింటైన్ చేయాలంటే మెస్ బిల్లులు, ఆ మెస్ బిల్లులు ఏమవుతుంది ఈ ఫండ్స్ రాకపోవడం వల్ల మెస్ బిల్లులు పడతలే గవర్నమెంట్ నుంచి. ఈ మేము కట్టే మెస్ బిల్లులు ఉంటాయి కదా దాన్ని పెంచుతుర్రు. మాకు భారం పెరుగుతుంది కానీ గవర్నమెంట్ ఉన్న నిధులు కేటాయిస్తలేదు. అవి రాకపోగా మళ్ళీ పెంచితే మీ మీద ఎక్కువ పడుతుంది. ఆ పెంచడం వల్ల ఏమైతే కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఇప్పుడున్న బిల్లులు పెంచడం వల్ల మా పైన భారం పెరుగుతుంది. మేము మా చేతుల నుంచి కట్టవలసి వస్తుంది. కానీ మెస్ బిల్లులు అయితే వీళ్ళు విడుదల చేయకుండా విద్యార్థులు నానా అవసరాలు పడుతున్నారు. సదుపాయాలు కూడా లేకపోతున్నాయి. విద్యార్థులు పెరిగిపోయారు, అలా ఉన్న సదుపాయాలు తగ్గిపోయినాయి. దానివల్ల విద్యార్థులు నానా అవసరాలు పడుతున్నారు క్యాంపస్ హాస్టల్లో కూడా. ఓకే, అంటే సదుపాయాల విషయానికి వస్తే ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి లేవు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన నిజాం కళాశాల కానీ కాన్స్టిట్యూంట్ కళాశాలలు కానీ సంక్షేమ హాస్టళ్ళు కానీ మనం చూసుకుంటే మౌలిక సదుపాయాలైన పౌష్టిక ఆహారం నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, మెస్ బకాయిల వరకు లేవు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు విడుదల చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి, అదే కాసిం సార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తుండు, భార్యను కాదు విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తుండు అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యను ప్రేమిస్తున్నా, తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అని చెప్తున్నా, యంగ్ ఇంటిగ్రేటెడ్ ఇండియన్ స్కూల్స్ అని చెప్తున్నా నీవు కనీస భోజనం పెట్టలేకపోతున్నావు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అయినటువంటి వాష్రూమ్లు కట్టించలేకపోతున్నాం. ఆడపిల్లలకు వాష్రూమ్లల్లో నీళ్లు రాక, వాష్రూమ్లు లేక, బెంచులు లేక, పర్మనెంట్ క్లాస్ రూమ్లు లేక ఎంతో అవస్థతకు గురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఇంత దిక్కుమాలిన పరిస్థితి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా మనం చూసుకుంటా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి మధ్యతరగతి విద్యార్థులను ఈ రాష్ట్రంలో విద్యకు దూరం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉంది. మిస్ ఇండియా అని చెప్పేసి, ఇంకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఉన్న డబ్బులు విద్యార్థుల మెస్సులకు కేటాయించడానికి లేవా అని నేను ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మిస్ ఇండియా ప్రోగ్రాంల పైన ఉన్నటువంటి శ్రద్ధ విద్యా వ్యవస్థ పైన, విద్యార్థుల పైన, విద్యార్థుల మెస్సు బకాయిల పైన, విద్యార్థుల స్కాలర్షిప్ల పైన, విద్యార్థుల మౌలిక సదుపాయాల పైన, విద్యార్థుల పౌష్టిక ఆహారం పైన, విద్యార్థి సంక్షేమ భవన జరుగుతున్నటువంటి హత్యల పైన నీకు లేదా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరికి కావాలయ్యా? మా హక్కు అయిన స్కాలర్షిప్ని భిక్షలాగా అడుక్కుంటున్నాం ఈ రాష్ట్రంలో. అట్లాంటిది తెలంగాణ రైజింగ్ నంబర్ 1 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతోని 105 కట్టిస్తా అంటున్నావు. కనీసం భోజనం పెట్టట్లేవు నువ్వు. ఈరోజు విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికెట్లు ఆపుతున్నారు మేనేజ్మెంట్లు. పూర్తి స్థాయిలో చదివిన విద్యార్థులకు మాస్టర్స్ చేద్దామన్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, మా కళాశాల విద్యార్థులు కొంతమంది JNU జవహర్లాల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, అంత టాప్ కాలేజ్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్ కావాలని అడిగితే పూర్తి స్థాయిలో ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తాం. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇంకా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదైతే ధీమా ఈరోజు నిజాం కళాశాల ABP ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు ముందు దిష్టి బొమ్మ దహనం చేయడానికి వెళ్తుంటే ఆయనకున్నటువంటి ఏకైక ఒక ఆయుధం, పోలీస్ ఆయుధంతో విద్యార్థులను అడ్డుకుంటూ, విద్యార్థులను ముందస్తు అరెస్టు చేస్తూ, విద్యార్థులను అవస్థతులకు గురి చేస్తూ, విద్యార్థులను అణిచివేస్తూ, ప్రశ్నించే గొంతులని, మాలాంటి గొంతులను ఈరోజు అణిగివేస్తూ, తొక్కుకుంటూ
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నా అని చెప్పి పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. అట్లాంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పనులున్నాయని చెప్పేసి విద్యాశాఖ మంత్రిగా బట్టి విక్రమార్కకు ఇన్ఛార్జ్గా ఇచ్చి ఈరోజు అదే బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి కార్పొరేట్ కళాశాలలు కానీ ఇలాంటి నిజాం కళాశాలలు కానీ బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్తే 30% కమిషన్ ఇస్తే విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పి వాళ్ళ కుటుంబాల నుంచి వినిపిస్తున్న ఆరోపణలు తెలంగాణ ప్రజలు చూస్తలేరా, తెలంగాణ విద్యార్థులు చూస్తలేరా? తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అని దానికి సిగ్గుచేటయ్యా నేను ఈ సందర్భంగా చెప్తాను. తెలంగాణ రైజింగ్ నంబర్ 1 గ్లోబల్ సమ్మిట్ పెట్టడం కాదు, మిస్ ఇండియా ప్రోగ్రాంలు పెట్టడం కాదు, విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేసి విద్యార్థులకు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు శాలరీలు విడుదల చేసి విద్యార్థులకు వండి పెడుతున్నటువంటి వర్కర్లకు శాలరీలు రాక మాకు భోజనం పెట్టలేక విద్యార్థులకు ఆహారం లేక విద్యార్థులు చదువులకు దూరం అవుతారు. పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు డబ్బులు కట్టలేక విద్యను బంద్ చేసి జొమాటో, స్విగ్గీ అటువంటి డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్న రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు నెలకొన్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. జూలై 15 నాడు ఏదైతే డిప్యూటీ సీఎం నిజాం కళాశాల ఆడిటోరియంకి వస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఇదే గేట్ నెంబర్ 1 ముంగట సీఎం కాన్వేని అడ్డుకొని బట్టి విక్రమార్క కాన్వేని అడ్డుకొని అతనికి నిరసన సెగ చూపించిన తర్వాత దానికి భయపడి విద్యార్థులకు 2 వారాలలో ముఖ్యమంత్రితో మాట్లాడి విద్యార్థులకు సమస్య కృషి చేసే ప్రయత్నం నేను చేస్తా అని చెప్పింది. అదే బట్టి విక్రమార్క నేను ఇక్కడ చదువుకున్నా, నేను ఇక్కడ అలుమిని అని చెప్పేసి నాకు ఇక్కడ గుర్తున్న మెమరీస్ గుర్తొస్తున్నాయి, 2 వారాలలో మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం చేసే కృషి చేస్తా అన్న నీవు ఈరోజు ఉడత చూపులతో మాటలు చెప్పడమే కానీ పనులలో చాతగాడం లేదు, నీకు పని చేసి చూపించడం లేదు. కమిషన్లకు అలవాటైన నీవు ఈ తెలంగాణ రాష్ట్రంకి ఏం ఉద్ధరిస్తావని నేను ఈ సందర్భంగా జరుగుతున్నా. 2 సంవత్సరాలు అయినా ఈ ప్రభుత్వం వచ్చి ఈ విద్యార్థులు కొరిగింది ఏంది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొరిగింది ఏందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చెప్పి అదొకటి తప్పించుకోవడం, మిస్ ఇండియా, మెస్సీ ఇవి తప్పని చేసేది ఏం లేదు, విద్యార్థులకు చేసేది ఏం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల విద్యార్థులకు కళాశాల క్యాంపస్లే ముట్టడి కాదు, అసెంబ్లీ, సెక్రటరేట్, సంక్షేమ భవన్లు, కలెక్టరేట్లు ముట్టడించడానికి కానీ మేము వెనకకు బోము. 4 అడుగులు 2 అడుగులు వేస్తే అసెంబ్లీ వస్తుంది, 4 అడుగులు వేస్తే సెక్రటరేట్ వస్తుంది. మాకు భయం కాదు, మేము ముట్టడిస్తాం, నీ గద్దెను దిస్తాం, కథన బేరి లాంటి మహాసభలు పెడతాం. రేవంత్ రెడ్డి కేసీఆర్కు పట్టిన కంటే హీనమైన గతిని నీకు పట్టిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో విద్యార్థులు మాకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రాహుల్ గాంధీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడన్నాడు. ఇంటింటికి వెళ్ళి మాలాంటి మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రచారం చేసి గెలిపించిన నిన్ను ఇదే మారుమూల గ్రామానికి చెందిన ఏబీపీ విద్యార్థులు ఇంటింటికి కాదు ప్రతి కళాశాలను రోడ్లపైనకి ఎక్కిస్తాం, సెక్రటరేట్ ముట్టడిస్తాం, సీఎం ఆఫీస్ ముట్టడిస్తాం, నిన్ను గద్దె దించుతాం. అదే స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ నీతోనే విడుదల చేసుకుంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థులను చులకన అనుకోకో. విద్యార్థులు చేస్తున్న పోరాటాలు నీకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అనిపిస్తుంది, అది ఒకటి మర్చిపోకు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏవి కళాశాల ఇన్ఛార్జ్, కళాశాలలో క్లాస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన నీవు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులను తక్కువ అంచనా వేసి చూస్తున్నావు. అది ఒక్కటి చెప్తున్నా నీకు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులు పోరాటాలు, ఉద్యమాలు ప్రారంభిస్తే తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశాన్ని ఒకవైపు చేసి ఆ రోజు స్వాతంత్రం కోసం కూడా వెనుకాడని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒక్కటి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని విద్యార్థుల విజ్ఞప్తితో స్కాలర్షిప్ విడుదల చేస్తామని అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. మీది డిపార్ట్మెంట్ ఏంటిది? బిఏ డిపార్ట్మెంట్ అన్న, బిఏ సెకండ్ ఇయర్. సమస్యలు ఎంత ఉన్నాయి మీరు? మాదంటే నా ఒక్కని ప్రాబ్లం కాదన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్య ఇది. ఇప్పుడు మా ఒక్కరి కోసమో నిజాం కళాశాల ఒక్కరి కోసమో మేము ఈరోజు బట్టి విక్రమార్క గారి దిష్టిబొమ్మని మేము దహనం చేయడం జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థికి, బడుగు బలహీన కుటుంబాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని ఈరోజు మేము బట్టి విక్రమార్క గారి యొక్క దిష్టిబొమ్మని తలగబెడతా ఉంటే పోలీసులు అతి ఉత్సాహంతో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి తొత్తులుగా మారి ఈరోజు మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు, విద్యార్థుల గొంతును అణచేస్తూ ఉన్నారు, విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క గొంతును అణచివేస్తూ ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇన్నిసార్లు ప్రొటెస్ట్ చేశారు కదా, ఎక్కడ కూడా అంటే
హామీ ఇస్తాము బట్టి విక్రమార్క కలిసినప్పుడు జూలైలో కావచ్చు దాదాపు 6 months 7 months గడిస్తూ ఉన్నది. అయితే ఎందుకు మరి రెస్పాన్స్ కావాలని మీరు అనుకుంటా ఉన్నారు? ఎందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే విధంగా మొండి వైఖరిని ప్రదర్శిస్తూ విద్యార్థుల పట్ల అన్యాయానికి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర పంతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా కలిసి కథన పేరుతోని కేసీఆర్ గారిని పక్కన పెట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని ఏరుకోరు తెచ్చుకున్నా ఉన్నారు. ఎందుకు తెచ్చుకా ఉన్నారు? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వమైనా వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఒక ఆలోచనతోని విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్లో యొక్క పాంప్లెట్లలో కావచ్చు, మనం చూసినట్టు ఎలక్షన్ ప్రచారంలో కావచ్చు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని పగడ్బాలు వాళ్ళకి ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నాడా? అదొక విద్యాశాఖ మంత్రిని ఎవరికైనా ఇచ్చినారా అంటే వేరే వాళ్ళకి ఇస్తే నా యొక్క తెలంగాణ బిడ్డలు, నా యొక్క తెలంగాణ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారు, పక్కదారి పట్టిస్తారు. వేరే మంత్రులు అయితే నా దగ్గరనే ఉంచుకుంటా, నేనే నా సంకల పెట్టుకుని నేను విద్యా సంస్థను రూపుదిద్దుకుంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చిన్న ఈశాన్య రాష్ట్రాలకు సైతం ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్లలో 13, 14, 15% ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్లలో విద్యాశాఖకు బడ్జెట్ కేటాయిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క దేశంలోనే ప్రఖ్యాతి కలిసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేవలం 7% నిధులు ఇచ్చి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర పంతుందని మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో పేద విద్యార్థులకు ఇదే విధంగా అన్యాయం చేస్తే మాత్రం కేసీఆర్ గారికి ఏ విధంగా అయితే గతి పట్టిందో, ప్రగతి భవన్ నుంచి ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి ఏ విధంగా అయితే గల్లబట్టి గుంజుకెళ్ళినామో అదేవిధంగా నిన్ను కావచ్చు, నీ మంత్రులను కావచ్చు ఈ యొక్క విద్యార్థులకు ఇలా అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఈ యొక్క గాంధీ భవన్ నుంచి కోడంగల్ ఫామ్ హౌస్కి నిన్ను కూడా తరిమి కొడతామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. అంటే 1000 కోట్లు ఏదైతే ఉండదో దాంట్లో వస్తాయనే భాగమైనా లేదంటే సపరేట్గా రిలీజ్ చేయాలనుకుంటున్నాను? 1000 కోట్లు ఏదైతే ఉందో అది ఉస్మానియా యూనివర్సిటీ కానీ కేటాయించిందన్న. అందులో కూడా మాది ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్ కాబట్టి సైఫాబాద్ కాలేజీకి ఆ యొక్క 1000 కోట్లలో 1000 పడకల బాయ్స్ హాస్టల్ని, 500 పడకల గర్ల్స్ హాస్టల్ని రిలీజ్ చేసినారు. అదేవిధంగా మా నిజాం కళాశాలలో ఈరోజు పీజీ గర్ల్స్ విద్యార్థులు కావచ్చు, యూజీ గర్ల్స్ విద్యార్థినులు కావచ్చు చాలా మంది ఆ యొక్క రూమ్లలో 4 ఉండాల్సినటువంటి రూమ్లలో 8 మంది 9 మంది ఉంటున్నారు. ఆ యొక్క మా ఇంకో ఆలోచన ఏంటంటే ఆ 1000 కోట్లలో 50 కోట్లు 100 కోట్లు నిజాం కాలేజ్ కూడా శాంక్షన్ చేసి ఆ యొక్క విద్యార్థులకు పక్క భవనం కట్టేయాలని మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు బట్టి విక్రమార్క గారు చెప్పినారు నిజాం కళాశాల ఆడిటోరియంలో ఏమని చెప్పినారు, నేను ఎక్కడనే చదువుకున్నా, నాకు కష్టాలు తెలుసు, నాకు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకుంటారో పేద విద్యార్థుల యొక్క కష్టాలన్నీ తెలుసు, ఆ యొక్క రాత్రి మౌలు చదువుకుని కష్టపడి నిజాం కళాశాలకు వస్తారు, నేను సీఎం గారితో మాట్లాడి ప్రత్యేక నిధులు కూడా ఆ యొక్క నిజాం కళాశాలకి కేటాయిస్తా అన్నాడు, 2 వారాల్లో కేటాయిస్తా అన్నాడు, 5000 మందితో బహిరంగ సభ పెడతా అన్నాడు, అందరి ముందరనే అఫీషియల్గా రిలీజ్ చేస్తా అన్నాడు. కానీ 2 వారాలు కాదు, ఇప్పుడు దాదాపుగా 7 నెలల కాలం గడుస్తూ ఉంది. ఇంతవరకు నిజాం కళాశాల వైపు ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ నిజాం కళాశాల వైపు చూసిన మనగడలు లేవు. ఓకే, సో ఇది అంటే విద్యార్థులు మాత్రము వాళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, ఫ్యాకల్టీ సంబంధించి కావచ్చు, ఇట్లాంటివన్నీ అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 1000 కోట్లు భాగంగా రిలీజ్ చేయాలి, దీంట్లో సపరేట్ రిలీజ్ చేసినా మంచిదని చెప్పేసి ఇమీడియట్గా రిలీజ్ చేయకపోతే ఎక్కడెక్కడ నిరసనలు అయితే తెలియజేస్తాము, అవసరమైతే సెక్రటరియట్ ముట్టిస్తాము, అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి అయితే విద్యార్థులు చెప్తా ఉన్నారు.